సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.09% ఓటింగ్ నమోదైంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాలతో పాటుగా ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు చివరి విడతలో ఎన్నిక జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 48.63% పోలింగ్ రికార్డైంది. పశ్చిమ బెంగాల్లో 45.07%, ఉత్తరప్రదేశ్లో 39.31%, జార్ఖండ్లో 46.8%, చండీగఢ్లో 40.14%, బీహార్లో 35.65%, పంజాబ్లో 37.80%, ఒడిశాలో 37.6% పోలింగ్ రికార్డైనట్లుగా ఈసీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల 7వ విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో ఓటేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంగ్రూర్లో, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ జలంధర్లో ఓటేశారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నా సాహిబ్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.